హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి మన నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 నేటితో 50 రోజులు పూర్తి చేసుకుందండి. 50 రోజులుగాను డైరెక్ట్గా 5 సెంటర్లు ఆడిందండి. ఆ సెంటర్లు ఏంటని ఒకసారి చూద్దాం. మొదటగా హిందూపురం అండి. హిందూపురంలో రెండు వచ్చి తెనాలి, 3 వచ్చి మండపేట, 4 వచ్చి కడప, 5 వచ్చి గుడివాడ. ఈ 5 సెంటర్లో అఖండ 2 50 రోజులు పూర్తి చేసుకుందండి. షిఫ్టింగ్లతో ఇంకా థియేటర్లు ఉన్నాయి, అవి ఇవాళ పూర్తి చేసుకుంటే రేపుతో లిస్ట్ బయటకు వస్తుంది. అవి ఏ థియేటర్లో అవన్నీ లిస్ట్ రేపు ఒకసారి చూద్దాం. ఈరోజుతో అంటే అఖండ 2 50 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. అఖండ 2 మొత్తం కలెక్షన్లు వచ్చి చాలామంది చెప్పమని అడుగుతున్నారు. మొత్తం కలెక్షన్లు వచ్చి 201 కోటి వచ్చిందండి గ్రాస్. ఈ నిర్మాతలో పోస్టర్లు వేసి ఉంటే భలేగా ఉండండి, వేయలేదు. మన దగ్గర అలాగే సినిమా బాగానే సినిమాలకి పేక పోస్టర్లు వేస్తున్నారు వేరే హీరోలకి. మన హీరోకి హిందూ ధర్మం మంచి సినిమా ఇది. నిర్మాతలో ఈ సినిమాని చంపేశారు, లేకపోతే ఈ సినిమా ఓ రేంజ్లో ఉండవు. షేర్ వచ్చి 105 కోట్ల పైకి వచ్చిందండి. ఇండియాలోనే దాదాపుగా 95 కోట్లు షేర్ వచ్చిందండి. ఒకటి ఇండియా వైడ్. ఓవర్సీస్ అవుట్ ఆఫ్ కంట్రీస్ కరెక్ట్గా వచ్చి ఉంటే సినిమా థియేటర్లు ఉండుంటే సినిమా లెవెల్ వేరేలా ఉండు. 5వ తారీఖున రిలీజ్ అయినా వేరేలా ఉండు. ఈ సినిమా ధురంధర్, అవతార్ 2 సినిమాలకి థియేటర్లో కేటాయించడం వల్ల ఈ సినిమా డౌన్ అయింది. థియేటర్ లేకుండా పోయింది. ఫుల్గా ఫేక్ పబ్లిసిటీ చేశారు దీన్ని, నెగిటివ్ పబ్లిసిటీ. అది కొద్దిగా మైనస్ అయింది. అయినా సరే సినిమా గట్టిగా నిలబడి బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్గా నిలిచింది. బ్రేక్ ఈవెన్ అయినా సరే కొన్ని వెబ్సైట్లు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు, 70 కోట్లు వచ్చిందని చూపిస్తున్నారు. 120 కోట్లు వచ్చిందని. మీరు గమనించుకోండి, సాకినిక్ వాడు ప్రతి ఒక్కరు సాకినిక్ వాడిని నమ్ముతున్నారు కదా. ఆయన చూడండి, ఆడి 95 కోట్లు ఇండియా నట్టేసాడు. 105 కోట్లు రావాలి నెట్టు. గమనించుకోండి. 120 కోట్లు షేర్, 95 కోట్లు అంటే 120 కోట్లు షేర్ అంటే అది నమ్ముతారు. 40 కోట్లు గ్రాస్ మధ్యలోనే ఖర్చులు. అది ఎవరన్నా నమ్మేదేనా? దాదాపుగా 201 కోట్లు పైగా వచ్చింది. సినిమా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు కూడా ఓటీటీలో నెట్ఫ్లిక్స్లో చదవకూడేస్తుందంటండి, కుమ్మేస్తుంది మామూలుగా. అది ఓటీటీ నెట్ఫ్లిక్స్ కూడా ఇంకా అఖండ 2 ఆల్బమ్ పడేస్తున్నాడు పోస్టర్ డీపీ కింద. వాట్సాప్ డీపీ ఎలా పెట్టుకుంటాం అలాగే నెట్ఫ్లిక్స్ కూడా అఖండ 2 పట్టిస్తున్నాడు పోస్టర్. అంతలాగా సినిమా కుమ్ముతుంది ఓటీటీలో. ఈ సినిమాని ఏదోటి బాలకృష్ణకి దరిద్రం ఏంటో కానీ, నందమూరి అభిమానుల కోసం ఏంటో కానీ, భగవత్ కేసరికి అలాగే కరెక్ట్గా చంద్రబాబు జైలుకి వెళ్ళే విషయం అడ్డొచ్చేసింది. ఆ సినిమా కూడా పెద్ద హిట్ అవును. ఇవాళ అఖండ 2. ఈ బాలకృష్ణ సినిమాలకి జరుగుతున్నాయంటే ఎవరో వెనకాల ఉండి కుట్రలు చేస్తున్నారు. ఓట్లు కావాలి కానీ ఈ సినిమాలు బాలకృష్ణ సినిమాల గురించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ పట్టించుకుంటలేదు అసలు. ఏంటో ఇది ఒకసారి దీని మీద దృష్టి పెట్టాలి. నందమూరి అభిమానులు కానీ, నందమూరి హీరోలు కానీ, మీ సినిమాలకి ఎందుకు జరుగుతున్నాయి ఇలాగా? సినీ ఇండస్ట్రీలో ఎవరో పెద్దదారు ఉండి కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్ర చేసినాడు ఎవడో బయటపడితే ఆయన పట్టుకుని నన్ను తల్లితో బయట పెట్టాలి. వెబ్సైట్లు ఒక ఫ్యామిలీ సంబంధించిన హీరోలు ఈ వెబ్సైట్లు ఉంటాయి కదా, ఆ వెబ్సైట్లు బాగా నెగిటివిటీ చేస్తున్నాయి. అది ఫ్యాన్ వార్ అంటున్నారు. కానీ నందమూరి అభిమానులు ఎవరో వాళ్ళ సినిమాలకి చేయటం లేదు. ఫ్యాన్ వార్ ఎలాగవుతుంది అది? బాలకృష్ణ సినిమాలు రావడానికి, ఎన్టీఆర్ సినిమాలు రావడానికి ఎక్కడైనా నెగిటివిటీ చేస్తున్నారు. ఆ సినిమా ఎంత బాగున్నా సరే నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారు. కానీ 3 పాయింట్ ఇస్తున్నారు రేటింగ్.
మనం గమనించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.